హాయ్ అందరికీ హాయ్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ నందన వ్లాగ్స్. మేము సడన్గా ఎక్కడికి బయలుదేరాము, సడన్గా ఎక్కడికి వెళ్తున్నాం, బస్సులో ట్రైన్లో ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరు ఎవరైనా అని తెలిస్తే, ఎవరింటికి వెళ్తున్నాం అని తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే ఇప్పుడు బస్సు ఎక్కేసి, తునిలో బస్సు ఎక్కేసి జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. ఇంకా ఇక్కడైతే బస్సు కొంచెం సేపు ఆపారనమాట. బయట ఫుడ్ లంచ్ టైం అయింది కాబట్టి లంచ్ చేయడానికి ఆపారు. ఇంకా అక్కడ నుంచి స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇంకా మా జస్విన్ అయితే రైల్వే స్టేషన్ మొదటిసారి చూసినట్టు మొత్తం అంతా ఎగ్జైట్ అయిపోతున్నాడు, మొత్తం అంతా ఎంజాయ్ చేస్తున్నాడు. స్టేషన్ అయితే చాలా మారిపోయింది, మేము చాలా రోజుల తర్వాత వచ్చాము, మొత్తం అంతా మారిపోయింది. ఎవరైనా టికెట్స్ తీసుకోవాలంటే ఫస్ట్ అక్కడ బస్ కాంప్లెక్స్ దగ్గర అటువైపు ఫస్ట్ ఎంట్రీ దగ్గర నుంచి వస్తేనే దగ్గర, వెనక్ సైడ్ ఓన్లీ ఎంక్వైరీ అంట. మాకు తెలియక ముందు వెనక్కి వచ్చేసాం. ఇంక ఎక్సలేటర్ మీద అయితే కిందకి దిగి 8th ప్లాట్ఫామ్లో మాకు కొంచెం పని ఉంటే అది చూడడానికి అయితే వచ్చాము. మళ్ళీ వెళ్ళినప్పుడు ఆడ ఎక్సలేటర్ కూడా మా జస్విన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు యాక్చువల్గా అయితే ఆడు భయపడిపోతాడు అనుకున్నాం ఎక్సలేటర్ అంతా చూసి, కానీ ఆడేం భయపడకపోలేదు. కానీ అక్కడ కొంతమంది చిన్నపిల్లలు అయితే మొత్తం ఎక్సలేటర్ ఎక్కడానికి భయపడిపోయారు. ఇక్కడైతే మొత్తం చెక్కతో చేసిన బొమ్మలన్నీ కూడా పెట్టారు. మేమైతే తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా వీడు పాడు చేసేస్తాడని తీసుకోలేదు. చాలా బాగున్నాయి అవి అయితే. ఇంకా ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చేసింది. మేము 55 సీట్ నెంబర్ రిజర్వేషన్ చేసుకున్నాం. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాం. ఏసీ కోచ్ అనమాట, ఇంటర్సిటీ ట్రైన్. లోపలైతే చాలా బాగుంది. ఇంకా వాళ్ళ డాడీ అయితే వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అక్కడ వెళ్ళిన తర్వాత బయట ఆడక దోమలు వచ్చేస్తాయి ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సరే సరే అంటాడు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ మొత్తం అంతా వాడికి నచ్చినట్టే బిహేవ్ చేసి దెబ్బలు తగిలించుకుని ఏదో ఒకటి వెళ్తాడు. చూడండి, సరే నాన్న అంటున్నాడు. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే 4:20 అయ్యింది. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం అటువైపు ఉన్నది విశాఖ ట్రైన్. వాళ్ళ డాడీ రిటర్న్ మళ్ళీ ఆ ట్రైన్లో వెళ్తున్నారు. వీడిలోపు చైర్లన్నీ కూడా గట్టి కొట్టలేదని చెక్ చేస్తున్నాడు అనమాట. చూడండి, వద్దురా కూర్చోరా అంటే ముందు ప్యాంట్ మ్యాచ్ చేసుకుంటాడు. నైటర్స్ ప్యాంట్ వేసుకొని మొత్తం గెంతుతున్నాడు అనమాట. ఆ పక్కన ఉన్న వాళ్ళు వద్దురా వద్దురా అని చెప్తున్నా కూడా వాళ్ళని కూడా ఎక్కిరించుకొని మొత్తం జంప్ చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎప్పుడు కార్లో అయితే వెళ్తామో అలా కూర్చున్నట్టే ఉండేది, ఇప్పుడైతే మొత్తం ఎంజాయ్ చేస్తున్నాడు. బయట వ్యూ చూడండి ఎంత బాగుందో. మొత్తం సింహాచలం స్టేషన్ ఎంట్రీ అయితే అవుతుంది. జస్ట్ బయట వ్యూ బాగుందని అలా తిప్పాను అనమాట క్యామ్. చూడండి ఎంత బాగుందో, నీట్గా ఉంది. ఇంక ఇంటికైతే వచ్చేసాం. వీడియో అయితే తీయడం కావలేదు. ఇంటికి రాగానే రచ్చ అయితే మొదలు పెట్టామన్నమాట. ఆ కనిపిస్తున్న ఇద్దరు మా అక్క వాళ్ళ పిల్లలు. ఇప్పుడు చూడండి వాళ్ళతో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో. అందరం కలిపి అంతాక్షరి ఆడదాం. అంతాక్షరినేమో మా అక్కల అబ్బాయి అంతారిక్ష చేశాడు. అంతారిక్ష చేసి మొత్తం అందరూ ఆడుకుంటున్నాం. సరే రెడీ అంటే చూడండి, వీడికి ఏమీ రాదు కానీ రెడీ రెడీ అని చెప్తున్నాడు. మొత్తం అందరూ అవుతుంది, ఆడుతున్నాము అంతరిక్ష మొత్తం. అంతాక్షరి ఆడుతున్నాం. ఈలోపు మా మమ్మీ అయితే వీళ్ళ కోసం ఫుడ్ అయితే కలిపి తెచ్చేసింది. అంతాక్షరి మొత్తం చెప్తున్నాడు అనమాట వాడు. ఇంకో అంతాక్షరి ఆడదాం అని చెప్తున్నాడు. వీడి మధ్యలో వీడియోలో ఎక్కడ నేను పాడట్లేదా, నేను కూడా పాడాలని చెప్పి మొత్తం వీడియోకి ఎఫెక్ట్ చేస్తున్నాడు మా వాడు. అదిగోండి, ఈరోజైతే నైట్కి మా మమ్మీ డిన్నర్లోకి అయితే పప్పు టమాటీ చేశారనమాట. ఈరోజు మరి మీ డిన్నర్లో ఏం చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరి ఇంకెన్నో మీకు ఉంటాయి. షార్ట్స్ ఎక్కువగా తీస్తున్నాను, వీడియోస్ తీయడానికి అవ్వట్లేదు, అందుకే షార్ట్స్ ఎక్కువగా తీస్తాను. డైలీ వ్లాగ్స్ అయితే మీకు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఇంకా మేము ఏం చేస్తాం, ఎందుకు వచ్చాం, ఏదైనా మీరు గెస్ట్ చేయగలిగితే కామెంట్ చేయండి. చూడండి మా జస్విన్ వాళ్ళందరూ అంతరిక్షరి ఆడితే వీడు మాత్రం కెమెరాలో పడుతున్నానా లేదని చూస్తున్నాడు. వీడు సీరియస్గా గానం అయితే వెళ్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.